అక్రమ కేసులకు నిర్బంధాలకు భయపడే ప్రసక్తి లేదని మాజీ మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మాజీ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు నేడు ప్రభుత్వం మెడికల్ కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చలో పిడుగురాళ్ల మెడికల్ కాలేజీ కార్యక్రమం చేపట్టామని చెప్పారు. కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబుకు భయపడి పోలీసులతో అక్రమ నిర్బంధానికి పాల్పడ్డారని చెప్పారు. రాత్రి నుంచే పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారని చెప్పారు. సత్తెనపల్లి వద్ద పెద్ద ఎత్తున పోలీసు నిర్బంధం చేశారని తెలిపారు. పిడుగురాళ్ల మెడికల్ కాలేజీ వద్ద జరిగే నిరసన కార్యక్రమాన్ని జిల్లాలోని అనేక చోట్ల జరిగే విధంగా పోలీసులు కృషి చేశారని చెప్పారు. ఒక్క ప్రదేశంలో జరిగే నిరసన కార్యక్రమాన్ని అనేక చోట్ల జరిగేందుకు కృషి చేసిన పోలీసులకు ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేసి డబ్బు నింపుకునేందుకు చంద్రబాబు, నారా లోకేష్ ప్లాన్ చేస్తున్నారని అన్నారు. అనేక చోట్ల అక్రమ అరెస్టులు చేసి మా పార్టీ శ్రేణులను విడుదల చేసే వరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మా పోరాటం ఆగదని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు సిద్ధమవుతున్నామని హెచ్చరించారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక పిలుపునిచ్చింది. ఏదైతే ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ప్రైవేటు పరం చేయడానికి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా మెడికల్ కాలేజీలు నిర్మాణంలో ఉన్నటువంటి ప్రాంతానికి యువజన విద్యార్థి విభాగాలు వెళ్ళి నిరసన తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో ఇవాళ ఒక ప్రోగ్రామ్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది. ఆ క్రమంలో ఇవాళ విద్యార్థులు, యువకులు బయలుదేరి పల్నాడులో ఉన్నటువంటి పిడుగురాళ్లలో నిర్మాణంలో ఉన్నటువంటి మెడికల్ కాలేజ్ దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేశారు. సత్తెనపల్లి దాకా వెళ్ళిన తర్వాత సత్తెనపల్లిలో వారందరినీ పోలీసు వారు నిర్బంధించారు. ఒక 12 మందిని అరెస్ట్ చేసి జైలు దగ్గర, పోలీస్ స్టేషన్ దగ్గర కూర్చోబెట్టారు. సుమారు 200-300 మంది సత్తెనపల్లిలో అక్కడే ఉన్నారు. నేను చెప్పదలుచుకున్నటువంటి అంశం ఏమిటంటే, మేము నిజంగా ఇచ్చినటువంటి పిలుపు మేరకు శాంతియుతంగా ఈ ఉద్యమం చేయాలని అనుకున్నాం. నిజంగా అలా జరిగి ఉన్నట్టయితే పిడుగురాళ్ల కాలేజీ దగ్గరికి వెళ్ళి నిరసన చెప్పేవాళ్ళు. ఇది టోటల్గా ప్రోగ్రాం. ఇవాళ ఎన్ని చోట్ల నిరసన చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుందో మీరు అందరూ చూస్తున్నారు. ఇక్కడ గుంటూరులో ఉన్న నన్ను హౌస్ అరెస్ట్ అని చెప్పేసి ఇక్కడ పోలీసు వారు ఒక 20 మంది పోలీసు వారు వచ్చారు. ఇక్కడ ఒక నిరసన కార్యక్రమం, సత్తెనపల్లిలో ఒక నిరసన కార్యక్రమం, అదేవిధంగా మరి మాజీ మంత్రివర్యురాలు రజనీ గారి ఇంటి దగ్గర అక్కడ పోలీసులు నిర్బంధం, అక్కడ ఒక నిరసన ప్రదర్శన, అలాగే పల్నాడు విద్యార్థి విభాగానికి, యువజన విభాగానికి సంబంధించినటువంటి శ్రీకాంత్ ఇంటి దగ్గర నిర్బంధం, అక్కడ ఒక నిరసన ప్రదర్శన. కొంతమంది చేరి అట్లా అక్కడ పిడుగురాళ్ల కాలేజీ దగ్గరికి వెళ్ళారు. అక్కడ వాళ్ళందరినీ బస్సులు ఎక్కించి పంపించేటటువంటి కార్యక్రమం, అక్కడ ఒక నిరసన ప్రదర్శన. మొత్తం మీద మేము చేయాలనుకుంది కేవలం మెడికల్ కాలేజీ నిర్మాణంలో ఉన్న ప్రాంతం